హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చిత్రమ్మ గుడికైతే వచ్చేసాం. ఇది జాతర అయితుంది. అటు సైడ్ ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తది. ఎంత రష్ అంటే మామూలుగా లేదు. వీకెండ్ డేస్‌లోనే చాలా ఉంటది. ఇంకిప్పుడు జాతర కాబట్టి ఇంకా చాలా ఉంటారు. లోపలైతే గేట్‌కి లాకేసేసారు. ఇక్కడి నుంచి దర్శనం చేసుకోవాలి. మేమైతే మా అత్తమ్మ, మేము వాళ్ళందరం వచ్చాం. అసలు క్రౌడ్ అయితే మామూలుగా లేదండి. చిన్న పిల్లలైతే తప్పిపోతారు. ఈ ధ్వజస్తంభం దగ్గరనే కొబ్బరికాయ కొట్టాలి మనం అందరం. ఇగ మా అత్తమ్మ కొడుతుంది. అందరికి ఫస్ట్ బొట్టు పెట్టింది. దాని తర్వాత కొట్టేస్తాం. అక్కడనైతే గేట్ బయట నుంచి అందరం దర్శనం చేసుకుంటారు. ఇక్కడ పూలు, ఇంకా ఉద్బత్తులు, ఇంకేమైనా ఉంటే ఇక్కడనే పెట్టేస్తారు. సీజన్ టైం అంటే జాతర టైం కాబట్టి చాలామందే వస్తారు. మీరు కూడా జాతరకైతే వెళ్తారా? నాకైతే జాతరకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే చాలా వెళ్ళేది. కానీ ఇప్పుడే కొంచెం తగ్గిపోయింది. ఇది చూడండి, అసలు క్యూ ఎంత పెద్దగుందో. ఇంత క్యూలో నిల్చుంటే అసలు దర్శనం కాదని పక్కకే ఉన్న చిన్న చిన్న గుళ్ళు అంటే పోషమ్మ, ఎల్లమ్మ ఆ గుళ్ళకైతే వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. దాని తర్వాత ఇగ షాపింగే. ఇక్కడ చైన్స్ చూడండి, కొత్త కలెక్షన్ చాలా బాగొచ్చాయి. క్లౌడ్ అయితే రోడ్డు మొత్తం నింపి పడేసిర్రు. అయినా ఇది హైదరాబాద్ కాబట్టి ట్రాఫిక్ గూడా గంతే ఉంది. ఇప్పుడు ఇది గాజులు చూడండి, అసలు ఎంత బావున్నాయి. అన్నీ చెక్ 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 అని మెరుస్తున్నాయి గదా! మట్టి గాజులు గూడా ఉన్నాయి. చైన్‌లయితే అసలు చాలా బావున్నాయి. జుంకాలు. ఆడవాళ్ళైతే వీటి షాపుల మీద ఇరగబడ్డారసలు. అట్లనే దేవుళ్ళ దారాలు గూడా ఉన్నాయి. అవైతే చాలా బావున్నాయి. ఇంకా గిఫ్ట్‌ది లాంటివి అవి గూడా ఉన్నాయి. ఇవైతే కమ్మలు చూడండి, కొత్త న్యూ మోడల్ అవి. ఇదైతే ఒక ఎగ్జిబిషన్ దగ్గరుంది. ఇవి మూవీస్‌లలో చూసాను నేను. వీటిని మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. ఇవైతే నేను మూవీస్‌లలోనే చూసాను. షోకైతే ఇంకా చిన్న చిన్న కెఫేలకైతే చాలా బావుంటాయి.